ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోర్రి. సభ కేసీఆర్ ముఖం చూసి వచ్చిందా జనం, లేకపోతే కేటీఆర్ ముఖం చూసి వచ్చిందా? ఇక్కడనే మీరు కేటీఆర్ దురుద్దేశాన్ని గుర్తు చేసుకోవాలి, గమనించాలి. కేసీఆర్ ఫోటో ఏది? ఇక్కడ కేసీఆర్ ఫోటో ఏది చూడండి. కేసీఆర్ పాలన గతంలో బాగున్నదని జనము కితాబిస్తాను. ఇలాంటి ముసలోళ్ళు కూడా కేసీఆర్ రావాలనుకుంటాను. మరి ఈ కేసీఆర్ ఇచ్చలతనం ఏంది? ఈడ అసలు కేసీఆర్ పోజులేంది, కేటీఆర్ పోజులేంది? కేటీఆర్ ముఖం చూసేవాడు వచ్చింది ఆ సభకు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కేటీఆర్ ఎవరు అసలు? కేటీఆర్ దేకినోడు ఎవడు? కేటీఆర్ కోసం సభకు వచ్చింది ఎవడన్నా? కేటీఆర్ కోసం సభకు వచ్చినోడు ఎవ్వరు లేడు. కేసీఆర్ ముఖం చూసి వచ్చినోడే సభకు వచ్చిండు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు నమస్తే తెలంగాణ స్ట్రాటజీ ఏంది. నమస్తే తెలంగాణలో కేటీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పుకుంటాడు? కేసీఆర్ ఫోటో వేయకుండా కేటీఆర్ ఫోటో ఎందుకు వేసిండు? సభ అంతా కేసీఆర్ చుట్టూ తిరిగింది కదా. కేసీఆర్ వస్తుండు, పెద్దసారి వస్తున్నాడు, తెలంగాణ బాపు వస్తున్నాడు అని ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూసిండు కదా. మరి కేటీఆర్ బొమ్మ ఏంది ఇలా? అసలు కేటీఆర్ది ఏమున్నది ఇలా? కేటీఆర్ది ఏమున్నది సభలో? కేటీఆర్ మాట్లాడడం కూడా మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. కేసీఆర్ ఒక్కడు మాట్లాడి కథం సభ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. మరి దీంట్లో ఏంది? కేటీఆర్ ఏంది ఇట్లా పెట్టి ఈయనగా నేను ఫ్యూచర్ లీడర్ నేనేరా భయ్, మిమ్మల్ని పాలించబోయేది నేనే అన్నాడు పెట్టిండు. అంటే కేటీఆర్ని ఇప్పటికిప్పుడు నూకిపారేసి కేటీఆరే లీడర్ కావాలని చూస్తున్నాడు అనేది అర్థమైతే లేదా? అదే ఈ కథ అంతా అదే. అందుకే కదా మనం అనేది ఇదే. రాతలేమో మొత్తం కేసీఆర్ రాతలు రాసిండు, ఫోటో ఏమో కేటీఆర్ తీసుకొచ్చిండు.